సో ఒక మహిళ ఫస్ట్ తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ అయినప్పటి నుంచి తన ఫస్ట్ వేయవలసిన స్టెప్ ఏంటి అసలు? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లి అనేది, మాతృత్వం అనేది ప్రతి ఆడదానికి చాలా 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 పెద్ద గిఫ్ట్ అని చెప్పాలి. సో మనము ఆడదానిగా పుట్టిన తర్వాత మన అల్టిమేట్ గోలు తల్లి అవ్వడం. అది కూడా మనకి చాలా మంచి టైంలో అవ్వాలి. ఎప్పుడు పడితే అప్పుడు తల్లి అవ్వడం కాదు. మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ టైంలో తల్లి అవ్వాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్లానింగ్ ఎప్పుడు చేసుకోవాలి. తల్లితనం అనేది అంత ఈజీ కాదు. బికాజ్ మానసికంగా, శారీరకంగా ఒక మహిళ చాలా రెడీ అవ్వాలి. ఊరికి అట్లా సినిమాకి వెళ్ళొచ్చినట్లు అట్లా కాదు కదా. ఇట్స్ 9 months జర్నీ విత్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బాడీ అండ్ ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. బ్రెయిన్ ఏదేదో ఆలోచిస్తుంటుంది, చాలా భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. సో మనం ప్లాన్ చేసుకునేది చాలా పర్ఫెక్ట్గా, క్లారిటీ తోటి, అంటే మనము అండ్ మనకు పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండడానికి ఎలా సిద్ధంగా ఉన్నాము అనేది చాలా చాలా అవసరం. సో ఎలా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మ్యారేజ్ టైము లేట్ అయిపోతుంది కదా, రకరకాల కారణాల వల్ల చాలా లేట్ మ్యారేజెస్ అయిపోతున్నాయి. సో ఫస్ట్ నేను అది వద్దంటున్నాను. ఇంతకుముందు ప్రోగ్రాంలో కూడా అదే చెప్పాను. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాపర్ టైమ్ ఇన్ ద మ్యారేజ్. సో ఆ మ్యారేజ్ మనకి ఎలాగూ అంటే మన ఫిజికల్గా అంటే బాడీకి సరిపోయేటట్లు మనకు ఆల్రెడీ బుక్స్లో రాశారు టైమ్ ఆఫ్ మ్యారేజ్, టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని. దాన్ని ఫాలో చెయ్యాలి మనం, తప్పదు. ఎందుకు అంటే మనమైనా హెల్తీగా ఉండాలి, బేబీ అయినా హెల్తీగా ఉండాలి, మనకి అల్టిమేట్గా అదే కాబట్టి. సో ప్రాపర్ మ్యారేజ్ టైం ఏంటి, అట్లీస్ట్ 24, మరి 30 వెళ్ళకండి అని అంటున్నాను. సో 24, 25, 26 మ్యాక్స్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళలేము. మనకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం అడ్జస్ట్మెంట్లు, కొంచెం వాళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఒక పర్సనల్ టైము, దే వాంట్ టు ఎంజాయ్. సో ఇవన్నీ ఉంటాయి. బయట తిరగాలనుకుంటారు, కొంచెం వాళ్ళు ఏదైనా ఏర్పరచుకోవాలనుకుంటారు. సో మళ్ళీ అక్కడ ఒక 1-2 years తీసుకుంటున్నారు వద్దు అనుకొని. సో బెటర్ ఒక 24 yearsకి చేసుకున్నాం అనుకో, 25, 26కి అయినా అట్లీస్ట్ ఫస్ట్ ప్లానింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్వేస్ ప్రెగ్నెన్సీ షుడ్ బి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. సడన్గా ఏదో ఫ్లూక్గా వచ్చేసింది కాదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ప్లాన్ చేసుకోవాలి? ఫైనాన్షియల్గా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా కూడా అవసరం కదా. మరి ఇప్పుడు డెలివరీకి మనకి ఏదో ఒక విధంగా ఖర్చులు ఉంటాయి, తర్వాత చాలా ఉంటుంది, తర్వాత బేబీకి ఖర్చులు ఉంటాయి, ఫంక్షన్లు అంటాము, ఏవేవో ఉంటాయి. సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రెగ్నెన్సీలో రెడీగా ఉండాలి. సో ప్లానింగ్ ఎప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫిజికల్ ప్లానింగ్, మెంటల్ ప్లానింగ్. మెంటల్గా కూడా ఓకే ఐఎమ్ రెడీ టు బీ మదర్ అంటే ఇప్పుడు నేను మదర్ అవ్వడానికి నా బ్రెయిన్ రెడీగా ఉంది. ఎందుకంటే చాలా భయాలు ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెంట్ అయితే చనిపోతారు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చూసుంటారు కొంతమందిని, తర్వాత బేబీస్కి ఏదేదో అవుతుంటుంది. ఇట్లంతా మన చుట్టుపక్కల బంధువుల్లో, ఫ్రెండ్స్లో చూసుంటారు, కొన్ని న్యూస్లో చూసుంటారు. భయం ఉంటుంది కొంతమందికి. సో అందుకని నేనేమంటాను, ఫస్ట్ ఓకే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది అంటే భార్యాభర్త ఫస్ట్ ఒక కౌన్సిలింగ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మాకు ఇప్పుడు ఒక ప్లానింగ్ ఉంది, సో హౌ టు ప్రొసీడ్ అని అడగండి. డాక్టర్ సలహాలు ఇస్తారు. ఓకే మీకు ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, అలాంటివి చెక్ చేస్తారు. ఏజ్ ఒకవేళ 30 ఏజ్ అనుకోండి, కొన్ని చెక్ చేసుకోవాలి ముందే, ప్రెగ్నెన్సీకి ముందే ఏమైనా షుగర్స్ ఉన్నాయా బాడీలో, థైరాయిడ్ ఏమైనా ఉందా, లేకపోతే బీపీ ఉందా. అలాగే డాక్టరు ఒక చిన్న వర్కప్ చేస్తారు ఏజ్ని బట్టి. లేదు ప్రీవియస్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండుంటే, లైక్ ఆస్తమా ఉంది, లైక్ నాకు చిన్నప్పటి నుంచే షుగర్ ఉంది, కొంతమందికి చిన్నప్పటి నుంచి షుగర్ టైప్ 1 అంటాం. సో అవన్నిటిని బట్టి టైప్ 1 డయాబెటీస్. సో అట్లాంటివన్నీ కూడా ముందు డాక్టర్ చెక్ చేస్తారు. చేసి ఓకే ఇప్పుడు మీది ఇట్లా ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఒక విటమిన్, ఫోలిక్ యాసిడ్ అని ఒక విటమిన్ని ముందుగానే స్టార్ట్ చేస్తాం. ఈ ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటంటే బేబీకి న్యూరల్ ట్యూబ్, బ్రెయిన్, స్పైనల్ కార్డుకి సంబంధించిన వ్యాధుల నుంచి కాపాడుతుంది. సో దాన్ని ప్రీ కన్సెప్షనల్ అంటాం, అంటే ముందుగానే కన్సెప్షన్ ఫామ్ అవ్వక ముందే అది ఇవ్వాలి. సో ఇది ప్రిపరేషన్. దీన్ని ఏమంటారు, ప్లాన్డ్ అంటారు. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలో గర్భసంచిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. ట్యూబ్ అని ఉంటుంది, మనం వినుంటాం ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అని. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్లో ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో అంటే మనకు తెలియకుండా వచ్చేసి ఉంటుంది. అందుకని ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లాన్డ్, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఏదో ఊరెళ్ళేసి వచ్చేది ఉంది, ఎక్కడికో పోయేది ఉంది, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మేజర్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ ప్లాన్ అయిపోయిందని అట్లంతా వద్దు.
ఇట్స్ మంచి ప్లెజెంట్ జర్నీ. ఆ మదర్ తత్వం అంటే ఎంజాయ్, నా బేబీ పెరుగుతుంది, నా బేబీ కిక్స్ ఎట్లున్నాయి, నా బేబీ ఎలా పెరుగుతుంది, చాలా ఉంటాయి ఎమోషనల్ బాండింగ్. సో దాన్ని మనం ఆస్వాదించాలి. యు ఎంజాయ్ ఆ మదర్ని. కడుపులో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ దేవుడు అది, మనలో మన బేబీ పెరగడం. సో దాన్నంతా నేనైతే అలాగే చెప్తాను, ఎంజాయ్, ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి, నడవలేరు, పడుకొనే ఉండాలి, వర్క్ చేయలేరు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు